అందరికీ నమస్కారం. మీ ముందుగా ఒక మంచి వీడియోతో వచ్చాను. ఈ వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ చాలా మంది చెప్తుంటారు అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. అయితే అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అని అందరూ చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియదు. అయితే తెలిసిన వాళ్ళు ఏమంటారు, ఇది ఎవరికి చెప్పాలి, దీనివల్ల ఏం ఉపయోగం లేదు అనుకుంటారు. వీడియో మొత్తం కానీ చూస్తే మీరు తప్పనిసరిగా అలవాటు మానుకుంటారు. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు మీకు వీడియో మొత్తం తప్పనిసరిగా చూడండి, మిస్ కాకుండా చూడండి. స్టార్ట్ చేద్దాం. అన్నం మనం తినేటప్పుడు నోట్లో మనం డైజెషన్ స్టార్ట్ అవ్వాలి. మన జీర్ణక్రియ స్టార్ట్ అయ్యడం నోట్లో ఉన్నటువంటి లాలాజల గ్రంథులు, అంటే మనం ఆ లాలాజల గ్రంథి టైలిన్ అనే ఎంజైమ్ ఉత్పన్నం చేస్తుంది. ఆ టైలిన్ ఎంజైమ్ ఏం జరిగితే మనం నోట్లో అన్నం తినేటప్పుడు నవిలేటప్పుడు ఆ టైలిన్ ఎంజైమ్ ఆ అన్నంతో కలిపి మనకి లోపలికి వెళ్ళేది స్టమక్ లో. ఎప్పుడైతే ఈ గాలి ఉన్నదో, ఈ గాలి ఉండటం వల్ల నోట్లో సరిగా మనం నవలలేము. ఒకవేళ నవిలినా కూడా ఆ ఫుడ్ తో పాటు, అంటే అన్నంతో పాటు, భోజనంతో పాటు ఏదైతే తిన్నారో ఆ తినడంతో పాటు మీరు ఎక్కువగా మాట్లాడటం వల్ల ఎక్కువ గాలి అన్నంతో కలిపి ఎక్కడికి వచ్చింది, ఇదంతా ఉసగాక అంటారు, ఇది కడుపు, స్టమక్ అంటారు. ఇది ఇక్కడ ఒక స్పింటర్ ఉంటది అనమాట. ఎప్పుడైతే మనం అన్నం తిన్న తర్వాత స్టమక్ అంటే కడుపులో రాగానే ఇదేనే ఆటోమేటిక్ మూసేస్తుంది. అయితే ఇక్కడ పెద్ద మంచి విషయం ఏంటంటే అన్నం లోపలికి వచ్చింది కానీ గాలి లోపలికి తీసుకోవచ్చు స్టమక్, అంటే మన కడుపు తీసుకోవచ్చు. ఆ గాలి అంతా ఈ స్పింటర్ అంటే ఈ మూత పైన నిలిచిపోద్ది. ఎప్పుడైతే మనం అన్నం తిన్న తర్వాత తినేటప్పుడు మన ఏం జరుగుతుందంటే, మనం తిన్న తర్వాత కూర్చోగానే కొంతమంది అని తేపులు చేస్తారు, కొంతమంది కడుపు నొప్పి అని అంటారు, కొంతమంది గ్యాస్ ట్రబుల్ అంటారు. ఇవన్నీ కారణాలు ఏంటనుకున్నారు, ఈ ఎక్కువ గాలి మనం తినేటప్పుడు, ఎక్కువ మాట్లాడేటప్పుడు ఎక్కువ గాలి నోట్లోకి వెళ్ళడం వల్ల ఆ నోట్లో ఉన్నట్టు గాలి అంతా ఇక్కడ కడుపు లోపల కాకుండా ఇక్కడే జమ అయ్యి మనం తిన్న తర్వాత మన స్టమక్ డైజెషన్ మొదలైన తర్వాత ఈ గాలి అంతా బయటికి వస్తూ ఉంటుంది. అందుకని బేవ్ అనే టేపులు వస్తూ ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా కూడా అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా మైండ్ఫుల్ గా మంచిగా కూర్చొని ఏదైనా ఆలోచించకుండా మంచిగా నవిలిగానే అన్నం తిన్నట్లయితే అది మనకు మంచిగా డైజెషన్ అవుతుంది. డైజెషన్ కాకుండా ఉంటే సరిగా స్టమక్ కానీ ఆ పెద్ద పార్టికల్స్ అట్లా ఉండి కింద కానీ స్మాల్ ఇంటెస్టైన్ కానీ వెళితే అక్కడ ఏం జరిగిందంటే అది అక్కడ డైజెషన్ అంతా స్టమక్ లో అవుతుంది. అట్లా ఇరెగ్యులర్ గా, అంటే సగం స్టమక్ అది స్ప్లిట్ చేసి లోపలికి పంపినట్లయితే ఏం జరిగిందంటే అక్కడ అది ఫ్యాట్ గా మారి మనిషి వెయిట్ పెరగడానికి అవకాశం ఉన్నది. ఎవరైతే మైండ్ఫుల్ గా మంచిగా ఆలోచించకుండా నవిలి మింగితే వాళ్ళు ఎంత తిన్నా కూడా లావు పెరగడం, ఇది చాలా సీక్రెట్. ఎవరైతే మాట్లాడుతూ మైండ్ఫుల్ గా తినకుండా వాళ్ళు అర్ధాలుగా తినేసి స్టమక్ కూడా కొంచెం దాన్ని పాషన్ చేసేసి లోపల బయటకు పంపించినట్టయితే అది ఫ్యాట్ గా మారి వెయిట్ పెరుగుతారు. కాబట్టి ఈ వీడియోలో మీకేం చెప్తున్నానంటే, మీరు అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా ఒక 20 నుంచి 30 నిమిషాల మధ్య మంచిగా నవిలి తినండి. అది తినేటప్పుడు నోరు మూసుకుని అలా తినండి, అంతేగాని మాట్లాడతా తినకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.